Now let us turn to the word of God. 1 Corinthians chapter 6 verses 12 to 17. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 17 వచనాల వరకు ధ్యానం చేద్దాం. I will read in English first and then Pastor will read in Telugu. All things are lawful unto me, but all things are not expedient. All things are lawful for me, but I will not be brought under the power of any. Meats for the belly and the belly for meats, but God shall destroy both it and them. Now the body is not for fornication, but for the Lord, and the Lord for the body. And God had that raised up the Lord, and will also raise up us by his own power. Know ye not that your bodies are members of Christ? Shall I then take the members of Christ and make them the members of an harlot? God forbid. What? Know ye not that he which is joined to an harlot is one body? For two, said he, shall be one flesh. But he that is joined unto the Lord is one spirit. తెలుగులో చదువుకుందాము. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ దేని చేతను లోపరచబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా? అది అంత మాత్రమును తగదు. వేసతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరి అయి ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. In this chapter, 1 Corinthians chapter 6, we already saw Paul rebuking the congregation for sexual sins as well as for some members going to court for resolving some disputes they have among the members. ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు మొదటిగా సంఘములో ఉన్నటువంటి లైంగికమైనటువంటి పాపములను ఖండిస్తూ ఉన్నాడు. రెండవదిగా వారి మధ్య వస్తున్నటువంటి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి అన్యజనుల దగ్గరికి వారు తీర్పు కోసం వెళుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా వారిని గద్దించాడు. And in this portion, in these verses that we read today, Paul is talking about Christian liberty. ఈరోజు చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో పౌలు మరి స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Because some people in the church took God's word, God's teachings, even the ministry of the apostles for granted, and they said, oh, now we are free in Christ, let us go and do what we want to do. మరి ఎందుకంటే సంఘంలో చాలామంది ఎలా అనుకున్నారంటే ఇదిగో మేము రక్షించబడ్డాము, మేము ఇంకా స్వతంత్రం అయిపోయాము, ఇక మేము ఏం చేసినా పర్వాలేదు, ఎలాగైనా జీవించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు. And some who claim to be Christians, so-called Christians who are part of the church or who grew up in Christian families, they may also behave like that. They may say, oh, I go to church, I believe in Lord Jesus, but when it comes to matters of sin, they like to entertain the sin and they want to go before the world and before the sins of this world. మరి సంఘములోను క్రైస్తవ కుటుంబాల్లో మరి విశ్వాసంలో ఎదిగిన వారు ఏమనుకుంటున్నారంటే నేను ప్రార్థనకు వెళ్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను అని చెబుతున్నారు. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి, పాప జీవితంలోకి వచ్చేసరికి అలాగే పాపకార్యాలు జరిగిస్తూ ఆ విధంగా నివసిస్తున్నారు. Sometimes they even use verses in the Bible to support their sinful behavior. వారు చేస్తున్నటువంటి పాపాలకి ఇంకా దేవుని యొక్క వాక్యాలని ఆధారం చేసుకొని వాక్యాన్ని చూపిస్తూ ఆ పాపంలో కొనసాగుతూ ఉంటున్నారు. And sometimes they don't feel the shame or the guilt associated with these sins, and they are happy to continue in their sins even if the word of the Lord very clearly prohibits it and clearly says don't do it. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మరి ఆ పాపాన్ని నిషేధిస్తూ చేయవద్దు అని చెబుతున్నప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే ఆ పాపంలోనే వారు కొనసాగుతూ ఉంటున్నారు. మరి సిగ్గుపడాల్సినటువంటి విషయంలో సిగ్గుపడకుండా వారు కనీసం ఏంటంటే ఏ విధమైనటువంటి చింత లేకుండా మరి యథావిధిగా తమ యొక్క స్వేచ్ఛగా మరి పాపంలో జీవిస్తూ ఉన్నారు.
So when disputes or problems happen between members, God's word already said, first you try to settle among yourselves, and then if not, you go to your church leaders, and don't go to the unbelieving courts of this world first to resolve the matters. అలాగే సంఘంలో సహోదరుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే మొదటిగా సాధ్యమైతే మీరిద్దరే పరిష్కారం చేసుకోండి. అలా సాధ్యం కాకపోతే సంఘ పెద్దలకి, సంఘ కాపరి దగ్గరికి వచ్చి వారి యొక్క ఆలోచన మేరకు పరిష్కారం చేసుకొని సంఘ పరిధిలోనే సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ మరి అన్యులైనటువంటి వారి దగ్గరికి మరి కోర్టుల దగ్గరికి వెళ్ళవద్దు అని తెలియజేశాడు. So the word of the Lord has clear instructions concerning this. But then when we get into trouble, we forget that, we set it aside and we go in our own way. అయితే దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టమైనటువంటి నియమాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు, ఆ గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. And then we say, oh, we are free to do all this. Now the problem is, above our hands, we cannot handle it, and it is good to go and fight against them, and they have an unforgiving spirit in all these matters. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో మనకు అన్నింటిలో స్వాతంత్రం ఉంది కాబట్టి ఇప్పుడు సమస్య మన చేయి దాటిపోయింది కాబట్టి మనం ఇంకా ఏ విధంగానైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ క్షమాపణ అనేదాన్ని మనం మర్చిపోతుంటున్నారు. ఆ క్షమించే విధానాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటున్నారు. And some who engage in sexual sins, they also take Christian liberty for granted, and they continue in their sexual sins and live as hypocrites and engage in the ministries of the church, engage in the service of the church. మరి కొంతమంది లైంగికమైనటువంటి పాపంలో కొనసాగుతూ ఉన్నవారు వారు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క లైంగికమైనటువంటి పాపాల్లోనే వారు కొనసాగుతూ ఉంటున్నారు. స్వతంత్రంగా వారు కొనసాగుతూనే ఉంటున్నారు. And some may say, oh, this is common. Every youngsters in the world, the entertainment industry of the world, the whole world is doing all this, then why can't we also do that? ఇంకా ఏం చెప్తారయ్యా అంటే, ఇది సాధారణమేనండి, లోకమంతా కూడా ఇలాగే ఉంది కదా, అందరూ యవనస్తులు ఇట్లాగే ఉంటున్నారు కదా, మరి కాబట్టి ఇంక మరి అంతకంటే ఎక్కువగా మనం చేయగలిగింది ఏముంది, మనం మాత్రం ఏం చేస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. And some people even say, okay, these kind of sins, sexual sins, we are not harming anybody. For example, they may say, okay, if I go and steal or if I go and kill, I am harming another person and I am stealing their property. So those kind of sins we don't want to do. But sexual sins, we are doing it with consent. So it is okay. We are not bringing any harm to anybody. So let us continue to do these sins. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ యొక్క లైంగికమైనటువంటి పాపంలో కొనసాగుతూ ఉన్నవారు తమను తాము సమర్థించుకోవడానికి ఏం చెప్తారంటే, అయ్యా మేమేమి దొంగతనం చేయటం లేదు, లేకపోతే వ్యక్తులను హత్య చేయడం లేదు, ఎవరికి ఏ విధమైనటువంటి హాని కలుగ చేయట్లేదు కదా, కాబట్టి మాకు మేమే హాని చేసుకుంటున్నాము, ఏమైనా పాపం చేస్తే ఇది మాదే, కాబట్టి ఇతరులకి మేమే ఇబ్బంది కలుగ చేయట్లేదు కదా అని తమను తాము సమర్థించుకుంటూ ఆ లైంగికమైనటువంటి పాపంలో కొనసాగుతూ ఉంటున్నారు. In many countries, I think it is lawful to engage in prostitution or premarital sex. You will not be punished by the courts of the world. They may say, okay, they are engaging in these sexual sins by consent, so we don't need to punish them. మరి కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఈ జారత్వం అనేది, వ్యభిచారం అనేది ఆయా దేశాల యొక్క చట్టాలు అనుమతిస్తున్నాయి. వాళ్ళు చక్కగా వాళ్ళు వ్యభిచారం చేసుకోవచ్చు, జారత్వం చేసుకోవచ్చు అని వారు ఆ దేశాలే వారికి అనుమతిస్తున్నాయి. So they may think that, oh, it is lawful in our country, so I engage in this. What is wrong with that? వాళ్ళు ఏం చెప్తారు, మా దేశంలో ఇది చట్టబద్ధమైన పని, చట్టమే దీనికి ఏ విధమైన శిక్షలు లేవు కాబట్టి మేము ఏం చేస్తాం ఇంకా అంటారు. But Paul says in the beginning of the verse that we read, verse 12, he says, all things are lawful unto me, but all things are not expedient. ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. All things are lawful for me, but I will not be brought under the power of any. Second part. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేతను లోబర్చబడను. So when it comes to sin, we need to be careful whether this is allowed by the Lord, whether it is dragging me to further sins. ఏదైనా మరి పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తున్నాడా, లేకపోతే నేను పాపము చేత శోధించబడుతూ ఉన్నానా అని మనము ఆలోచన చేయాలా. We should not be using God's word or God's law and twist it and try to interpret in such a way to support or entertain
our sinful behavior. మన యొక్క పాపములో మనం కొనసాగడానికి అవసరమైన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకోకూడదు మనము. When God's word, God's law says, "Thou shalt not commit adultery," it is very clear and plain, and God prohibits all kinds of sexual immorality. మరి దేవుని యొక్క వాక్యము నీవు వ్యభిచరించవద్దు అని చెబుతున్నది అంటే నీవు లైంగికమైనటువంటి ఏ విధమైనటువంటి పాపము చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది. The world around you may say it is good, it is lawful, maybe they may not consider it as a sin, but when the word of God prohibits it, we should not engage in it. కాబట్టి మరి ఒకవేళ దేశాలు వాటికి అనుమతించవచ్చు కానీ దేవుని యొక్క వాక్యము దానిని నిషేధించినప్పుడు ఆ పాపాన్ని నీవు ఎట్టి పరిస్థితుల్లో నీవు అందులో కొనసాగకూడదు. The fact that our friends are doing it or the society is supporting it doesn't give us the permission to engage in such sins. మరి వాస్తవం చూస్తే మరి మా స్నేహితులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు, సమాజం అంతా కూడా ఎంకరేజ్ ప్రోత్సహిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి పాపంలో కొనసాగడానికి వారు ఇష్టపడుతున్నారు. And we should never go and think that, oh, there is freedom given to us, we have liberty given by Lord Jesus, so there is no problem in engaging in such sins. కాబట్టి మరి ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయట్లేదు. మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది, స్వాతంత్రం ఇవ్వబడింది అనుకొని ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగపరుచుకుంటూ ఆ యొక్క పాపంలో కొనసాగుతున్నారు. You know, when we are tempted with such things, we should always ask, is it expedient? Is it pleasing in the sight of God? మనము ఏదైనా ఒక పాపములో మరి శోధనలో ప్రవేశిస్తున్నప్పుడు పడిపోతున్నప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయాలా, ఇది దీని వలన దేవునికి సంతోషం కలుగుతున్నదా, ఇది చేయదగినదా కాదా అని ఆలోచన చేయాలా. Not only that, the word of the Lord says we should not engage in such serious sins. The word of the Lord teaches us to avoid even the appearance of such sins. మరి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ఇలాంటి పనులు చేయవద్దు అని మాత్రమే కాదు కానీ అసలు ఆ ప్రాంతాల పరిసరాలకు కూడా వెళ్ళవద్దు అని చెప్తుంది. In 1 Thessalonians chapter 5 verse 22, the word of the Lord says in this way, abstain from all appearance of evil. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అని హెచ్చరిస్తున్నాడు. So it doesn't say abstain from all evil. మరి ప్రతి విధమైనటువంటి ఆ కీడు నుండి తొలగిపోవాలని చెప్తుంది. The author doesn't say that and end there. He says abstain from all appearance of evil. మరి కేవలము ప్రతి పాపం నుండి తొలగిపోవడానికి కాదుగా అన్ని మాత్రమే కాదు కానీ ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. So it's not only that you don't engage in adultery or you don't commit sexual immorality, you should go away from anything that tempt you to commit sexual sin. ఇది నీవు వ్యభిచారము చేయకుండా ఉండడము లేదా జారత్వానికి దూరంగా ఉండడము చేయకుండా ఉండడమే కానీ అంత మాత్రమే కాదు కానీ అసలు ఆ శోధనలో పడిపోకుండా వాటి నుంచి నీవు దూరంగా పారిపోవాలి అని చెప్తున్నాడు. Sometimes we will be tempted with such occasions where they may say, oh, anyway, I am not committing any sexual sins, any act of sexual sins. Maybe I will watch a movie which has lot of such sexual immorality portrayed. మరి కాబట్టి కొంతమంది ఎలా సమర్థించుకుంటారంటే నేను ఏమీ పాపం చేయట్లేదు, అయితే నేను మరి ఈ బూతు చిత్రాలని కూడా చూస్తూ ఉన్నాను, అంతే కదా నేను చేస్తుంది అనుకుంటారు. You know, many movies, the story may be good, it may be box office hit in the whole India and in the whole state, and many may be celebrating it, many may be going to watch it. మరి ఆ యొక్క సినిమా బాగా ఉండవచ్చు, బాక్స్ ఆఫీస్ కూడా బాగా మరి రాష్ట్ర స్థాయిలో నేషనల్ వైడ్గా మంచి పేరు రావచ్చు, దానికి అందరూ కూడా దాన్ని చూస్తూ ఉండొచ్చు. Maybe it is your favorite actor, maybe the hero in that movie. ఒకవేళ ఆ సినిమాలో నీకు ఇష్టమైనటువంటి ఆ యొక్క నటుడు ఉండి ఉండొచ్చు. But there are certain things in that movie which shows sexual immorality and promotes those kind of things. అలాంటి సినిమాల్లో మరి అలాంటి హీరోలు ఉన్నప్పటికీ మరి వాళ్ళు మరి కొన్ని అనైతికమైనటువంటివి లైంగికమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలను సినిమాలో చూపించవచ్చు. And maybe your friends may invite you, oh, let us go there and let us go and watch it maybe theater when it is released. ఆ యొక్క సినిమా వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళిపోయి ఆ థియేటర్లో సినిమా చూద్దాం రండి అని మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. So you think, should I go? What my parents think, what my pastor think, you may think about it. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, నేను వెళ్ళవచ్చా, ఒకవేళ వెళ్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా సంఘ కాపరు ఏమనుకుంటారు అని మీరు ఆలోచన చేయాలి. You know, there is some kind of things which are
not allowed in the scripture, even some scenes which may not be good, you already know it. మరి బైబిల్లో ఏ ఏ పాపాలు చేయకూడదో ఏవేవి నిషేధించబడ్డావో వాటి గురించి మీకు కొన్ని ఆల్రెడీ తెలుసు మీకు. But then this story is good, your favorite actor is acting and you are tempted to go, and you may think that, oh, it's okay, maybe that time I don't watch it, but I just go and sit there with the friends. ఒకవేళ అప్పుడు అనుకోవచ్చు ఆ సినిమా బాగుంది, కథ బాగుంది, ఏవో కొన్ని అసభ్యకరమైనటువంటి దృశ్యాలు ఉన్నప్పటికీ అవి వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉంటాలే, మిగతాదంతా చూస్తాలే అని నేను సమర్థించుకోవచ్చు. But the Bible says, abstain from all appearance of evil. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త విధములైనటువంటి కీడునకు దూరంగా ఉండండి అని చెప్తుంది. So sometimes you may have to say no to your friends, or no to your contacts in the society, in your workplace. Say, no, I cannot encourage this. కాబట్టి కొన్నిసార్లు మీరు ఖచ్చితంగా మీ స్నేహితులకి నో అని చెప్పాలా. మీరు పనిచేసే స్థలాలలో ఒకవేళ మీకు అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ అధికారులతో, మీ బాసులతోటైనా మీరు నో అని చెప్పగలిగేటట్లుగా ఉండాలి. So we should not be looking at those kind of situations and thinking that, oh, God gave me freedom, I don't want to lose these friends, I don't want to lose the company of the people with whom I am working, I don't want to displease my boss, so let me go with it. కాబట్టి కొన్నిసార్లు అయ్యో నా స్నేహితులను నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వారు ఎవరిని కూడా నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు, నా యొక్క అధికారి యొక్క మనల్ని కూడా నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు, కాబట్టి వీళ్ళందరి సంతోషం కోసము నేను వెళ్ళి చూస్తానులే, లేకపోతే వారు చెప్పినట్టు చేస్తానులే అని అనుకోవచ్చు. You may even think that, oh, if I don't go today, they may not talk to me again. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈరోజు వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళకపోతే రెండోసారి వాళ్ళు నాతో మాట్లాడరేమో. But I have a desire maybe to invite him to church, to come with me, to share the gospel. So it is good that I go with him to the theater and be good friend to him, so that next time maybe I can bring him to church. వాళ్ళని సంఘానికి తీసుకొచ్చి వాళ్ళకి సువార్త వినిపించాలని నాకు ఆశ ఉంది కదా, మరి వాళ్ళు సంఘానికి రావాలంటే ఇప్పుడు నేను వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళి వాళ్ళతో సహవాసం ఉండడం ద్వారా ఇంకొకసారి వాళ్ళని సంఘానికి ఆహ్వానించవచ్చు అని నీవు ఆలోచన చేయొచ్చు. These are all abusing the freedom that we have in Christ, and we are thinking to entertain sin and thinking that it will be lawful, it will be accepted by God. మరి ఇవన్నీ కూడా మరి దేవుడు యేసుప్రభు వారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకునే ఆలోచనలు అనమాట. నిజంగా స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. So let us be careful in such instances where we are tempted by sin to check whether this pleases the Lord, whether it tempts me to commit sin, and let us be careful to abstain from all such instances. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలో నీవు పడుతున్నప్పుడు, ఇదిగో మరి ఇది చేయదగినదా కాదా అని నీవు ఆలోచన చేసి దాని నుండి నీవు దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయాలి. And here in the remaining verses, Paul is giving this illustration that we are part of Christ's body, we are married to Christ. మరి మిగతా వచనాల్లో పౌలు ఏమని తెలియజేస్తున్నాడంటే మనము క్రీస్తు శరీరం అయి ఉన్నాము, అందులో భాగములమై ఉన్నాము, మరి క్రీస్తుని వివాహం చేసుకున్న వారంగా మనం ఉన్నాము అని చెప్తున్నాడు. And when we, in many portions in the Bible, sometimes when we commit sin, the word of the Lord describes it as spiritual adultery. మరి కొన్నిసార్లు మనము ఏదైనా పాపం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము మరి ఏమని బోధిస్తుందంటే అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. So in our day-to-day life, when we look at our family life, the Lord gave us the privilege to be married, and we consider anybody, a husband or a wife who goes and have close sexual relationship with others, we conclude that they are committing adultery. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వివాహాలు అయిన తర్వాత భార్యాభర్తలు వారు వేరే వారితో అక్రమ సంబంధాలు కలిగి ఉంటే దానినే వ్యభిచారం అని అనుకుంటారు. And the word of the Lord says, we as Christians are married to Christ, we are part of the body of Christ. అయితే క్రైస్తవులంగా మనము క్రీస్తు శరీరంలో అవయవములు అయి ఉన్నాము, ఆయన శరీరంలో మనం ఏకమై ఉన్నాము అని చెప్తున్నది. In verse 15, know ye not that your bodies are the members of Christ? 15వ వచనం ఏమంటుందంటే మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? Shall I then take the members of Christ and make them the members of an harlot? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా? So if you are a believer, you are part of Christ's body, you are a member of Christ, you are married to Christ.
ఒకవేళ నీవు విశ్వాసివి అయినట్లయితే నీవు క్రీస్తు శరీరంకు సంబంధించినటువంటి వాడు. క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు అయి ఉన్నావు. నీవు క్రీస్తు, నీ దేహము క్రీస్తుకు ఆలయమై ఉన్నది. In the same book, 1 Corinthians chapter 12, verse 13, the word of the Lord very clearly tells us. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. For by one Spirit are we all baptized into one body, whether we be Jew or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one Spirit. ఏలైనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. So are you joined to the body of Christ? మరి నీవు క్రీస్తు సంఘములో చేర్చబడి ఉన్నావా? When it happens in your life? మరి ఎప్పుడు నీవు క్రీస్తు శరీరంలో నీవు చేర్చబడి ఉన్నావు? Oh, when you understand your sinfulness, when you understand that Christ is the true God who came to save us from our sins, when you repent of your sins and put your faith in the Lord Jesus Christ, you are given this privilege that you are now a member of Christ's body. నీవు క్రీస్తు శరీరమును అర్థం చేసుకొని నీ పాప స్థితిని నీవు గ్రహించి ఆయన ద్వారా నీకు రక్షణ ఉన్నదని తెలుసుకొని నీవు ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, ఆయన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు ఆయన శరీరములో అవయవమై ఉన్నావు. That's a great privilege. You are part of Christ's body, part of the mystical body of Christ. మరి క్రీస్తు శరీరములోని అవయవములై ఉండడం అనేది ఇది గొప్ప భాగ్యమై ఉన్నది, ఇది మర్మమై కూడా ఉన్నది. If you have put your trust in the Lord Jesus, this is a privilege that you have. You are united to Lord Jesus Christ. You are married to Lord Jesus Christ. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే నీవు ఆ యొక్క ప్రభు యొక్క శరీరంలో అవయములై ఉన్నావు. నీవు ప్రభుతో వివాహము నీకు జరిగి ఉన్నది. Before that, you are walking in the ways of this world. You were entertaining the sins of this world. You were following the ways of the devil. దేవుని యొక్క రాకముందు, ప్రభువుని మీరు అంగీకరించక ముందు నీవు ఈ లోకపాద విధానంలో నీవు నడుచుకోవచ్చు. మరి అపవాది యొక్క మాయల్లో నీవు పడిపోయి ఉండవచ్చు. But once you put your faith in the Lord Jesus, now you are joined. Now you are in union with Christ. మరి ఒకసారి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు క్రీస్తు శరీరంతో ఏకమై ఉన్నావని గ్రహించాలి. And once you are grafted, once you are joined, once you are united to Christ's body, oh, you are to live a holy life, because Christ's body, the Lord called to be in this earth to represent Christ and His holiness in this earth. కాబట్టి నీవు క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు నీవు క్రీస్తు వలె పరిశుద్ధము కలిగి జీవించే విధంగా నీవు నడుచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఈ లోకములో మరి ఆయన జీవించిన విధానము ఎంతో పవిత్రమైనదిగా ఉన్నది కనుక We cannot live like the ways of this world. We cannot live like how the people of this world behave. మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె మనము నడుచుకోవడానికి వీలు లేదు. వారు చేసినట్లు ఆలోచించడానికి, వారు ప్రవర్తించిన విధంగా ప్రవర్తించడానికి మనం అలా చేయకూడదు. And how the word of the Lord describes, if you do that, once you are united to Christ, once you are married to Christ, once you are part of Christ's body, after that you go and commit serious sexual sins, you are acting like how married men or women go and sleep with harlot. మరి నీవు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నీవు ఏక శరీరమై ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం కలిగి ఈ క్రీస్తుతో నీవు ఐక్యపరచబడిన తర్వాత మరలా నీవు గనుక ఇలాంటి వ్యభిచారములు గనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే అది వివాహమైన వారు పరస్త్రీతో వేశ్యలతో సాంగత్యం చేసినట్లుగా అలాంటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. So think how God takes sin seriously. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు మరి పాపమును ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు. You know, when we talk about marital love, we know all the husband and wives, they are very concerned about the purity of the marriage. And if they hear that they went before another man or woman, oh, they will hate that people who caused them to move in that way, caused them or tempted them with such sins. కాబట్టి మరి వివాహము ఎంతో పవిత్రమైనదిగా ఉన్నది. మరి వివాహం సమయంలో భార్యాభర్తలు అది ఎంతో విలువైనదిగా పవిత్రమైనదిగా దానిని ఆచరిస్తారు. ఆ సమయంలో ఎవరైనా ఇటువంటి కాయ చెబితే వాటిని తీవ్రంగా పరిగణించేవారుగా కూడా ఉంటున్నారు, మరి ఖండించేవారుగా కూడా ఉంటున్నారు. So that true love in the context of marriage also comes with a hatred for
sexual sins where we hate adultery. మరి ఈ యొక్క నిజమైనటువంటి ఈ ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ మరి ఈ యొక్క వ్యభిచారం అనే పాపాన్ని అసహించుకునేదిగా చేస్తుంది. Sometimes we say, oh, love accepts everything. We should not hate anything. కొన్నిసార్లు ప్రేమ అన్నిటినీ అంగీకరించును అనుమతించును కాబట్టి మనం దేన్ని కూడా ద్వేషించకూడదు అని మనం చెప్పొచ్చు. But we think about marital love. If we truly love our husband or wife, we will truly hate all kinds of adulterous behavior. అయితే వివాహ సంబంధమైనటువంటి ప్రేమ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మరి వ్యభిచారం అనే పాపాన్ని ద్వేషించే వరంగా ఉంటారు. So similarly, God is love. God loves all those who are part of His body, all those who are united to Him. We who became believers, we are part of Christ's body. We are united to Christ. God truly loves us. అదేవిధంగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనం ఆయనతో ఏకమై ఉన్నప్పుడు, ఆయన శరీరంలో బాలిభాగస్థులం అయినప్పుడు, ఆయనతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ప్రేమ మన ద్వారా కనిపించాలి. అదే ప్రేమను మనం చూపించగలగాలి. But when we entertain sexual sins, go against God's commandment and engage in sins that the Lord explicitly prohibited, or we are behaving like an unfaithful husband or wife. అయితే మరి మనము ఇష్టానుసారంగా నడుచుకుంటూ లైంగికమైనటువంటి పాపంలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపకుండా నడుచుకున్నప్పుడు మనము అవిధేయులైనటువంటి నమ్మకం లేనటువంటి మరి భార్యాభర్తల వలె ఉంటుంటారు. God hates such sin. ఇలాంటి పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. How a husband hates an adulterous wife or a wife hates an adulterous husband, in the same way God hates those who claim to be Christians when they go before the sexual sins of the world, terrible sins of this world. వ్యభిచారంలో కొనసాగుతున్నటువంటి భార్యను చూసి భర్తను చూసి భార్య ఏ విధంగా అసహించుకుంటారో కోపపడతారో అలాగే మరి దేవుడు కూడా మరి విశ్వాసినని చెప్పుకుంటూ తన ఇష్టానుసారంగా పాపంలో నడుచుకునే వారిని చూసి ఇలాగే అసహించుకుంటాడు. That's why Paul asked these questions. Know ye not that your bodies are the members of Christ? అందుకే పౌలు అడుగుతున్నాడు, మీ దేహంలో క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్నాడు. Shall I then take the members of Christ and make them the members of harlot? ఇప్పుడు నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అని అడుగుతున్నాడు. And what is his answer? He says, God forbid. దాని యొక్క జవాబు ఏం చెప్తున్నాడంటే దేవుడు దానిని నిషేధించాడు అని చెప్తున్నాడు. Oh, may it never happen in that way. అది ఎంత మాత్రం కూడా తగదు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. Oh, may we all never entertain such thoughts in our mind, in our hearts. మీ యొక్క ఆలోచనలో కూడా అలాంటి తలంపులు రానివ్వవద్దు అని చెప్తున్నాడు. Let us always remember whom we are married, to whom we are united. We are called and separated by Lord Jesus, and let us flee away from such sexual sins. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎవరితో వివాహమై ఉన్నదో, ఎవరితో మనం ఏకమై ఉన్నామో, ఏ దేవునితో మనం సహవాసం కలిగి ఉంటున్నామో ఆ యొక్క ఆలోచనలో అవగాహనలో ఉండి అలాంటి పాపాలన్నిటిని కూడా మనము వాటి నుండి దూరంగా ఉండాలి. And in verse 16 and 17 he is particularly talking about the seriousness of sexual sins. ఇంకా 16-17 వచనాల్లో మరి దాని యొక్క తీవ్రత గురించి తెలియజేస్తూ ఉన్నాడు. You know, we are living in a world where many young people, youngsters in the church, especially, it may not be very common in India, but in many Western countries where even Christianity is very prominent, it is very common for youngsters to engage in premarital sex. మరి మన దేశంలో లేకపోవచ్చు కానీ మరి ఇతర కొన్ని దేశాల్లో మరి సంఘాల్లో అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఈ సంఘాల్లో కూడా సాధారణమైనటువంటి విషయం ఏంటంటే వివాహానికి ముందు మరి యవనస్తులు అనేక మంది జారత్వంలో ఉంటున్నారు. And this is promoted in Hollywood movies and in the entertainment industry of this world. మరి యొక్క జారత్వం అనేది హాలీవుడ్ సినిమాల్లోనూ మరి యొక్క లోకంలో ఉండే అనేక సంతోషపరిచే సంఘటనలన్నిటిలో కూడా ఇలాంటివి చూపిస్తున్నారు. Sometimes in internet I read news where it says they conduct surveys among university students in famous universities in America. మరి కొన్నిసార్లు మరి వార్తలు చదువుతూ ఉన్నప్పుడు నేను కొన్ని వార్తలు చదివాను. ముఖ్యంగా అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వారి మధ్య విద్యార్థుల మధ్య సర్వే కండక్ట్ చేస్తూ ఉన్నారు. So the parents send those children to these universities with much hope. Sometimes Christian believers or parents also send their children to such universities. మరి తల్లిదండ్రులైన వారు ఎంతో గొప్ప ఆశయంతో ఉన్నతమైన ఉద్దేశాలతో వారి పిల్లలను ఆ యొక్క యూనివర్సిటీలకి చదువుల నిమిత్తం పంపిస్తున్నారు. But these universities became places where
The youths who study there, they engage in all kinds of sexual sins. మరి ఈ యొక్క యూనివర్సిటీలన్నీ కూడా ఏ విధంగా తయారైపోయినాయి అంటే అక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా వివిధ రకాలైనటువంటి లైంగిక పాపాలకు మరి చేయడానికి అవకాశం ఇచ్చేవిగా ఉంటున్నాయి. So some survey says even, when they take survey among youngsters who study in universities, especially many girls who go to such universities, they all proudly claim that they are no more virgin. మరి ఇలాంటి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అనేక మంది యవనస్తులు మరి అనేక మంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు మేము కన్యలము కాము అని వారు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. So they are even taking pride in the fact that they are engaging in premarital sex. వారు ఇంకా ధైర్యంగా చెప్పుకుంటున్నారు మేము వివాహానికి ముందే మరి జాగ్రత్తలో ఉన్నాము అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. And the society don't see anything wrong in that. అలా చెప్పుకోవడం దాన్ని కూడా సమాజం ఏమి తప్పుగా పరిగణించట్లేదు. And they go for night parties, they sleep together, and it became like a norm in many cultures. మరి వాళ్ళు రాత్రులు మరి క్లబ్బులు కానీ వెళ్తారు, పార్టీలకు వెళ్తారు, వాళ్ళు కలిసి జీవిస్తున్నారు, సుఖజీవనం జరిపిస్తున్నారు. ఇది సాధారణం అయిపోయింది ఆయా సంస్కృతుల్లో. So sometimes we used to think that this is all happening only in West, but I have to tell you, this is happening even in India now. In many famous institutions in cities, all this is common. మరి కొన్నిసార్లు ఇది ఏదో పాశ్చాత్య దేశాలకు సంబంధించింది, అక్కడే ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటారు. కానీ ఇది ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇది సాధారణం అయిపోయింది. కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని విద్యా సంస్థల్లో ఇవి సాధారణంగా జరుగుతున్నవి. And we have to understand that how God hates such sins. అయితే దేవుడు ఈ పాపాన్ని ఏ విధంగా మరి అసహించుకుంటున్నాడో, ద్వేషిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. Sexual sins, the Bible prohibits them with very strict warnings. ఈ లైంగికమైనటువంటి పాపములను బైబిల్ ఖచ్చితంగా మరి హెచ్చరికల ద్వారా దానిని నిషేధిస్తున్నాడు. So that's why Paul says in verse 16 that, "Know ye not that he which is joined to a harlot is one body, for two said he shall be one flesh." ఇదిగో 16వ వచనంలో ఏమంటున్నాడంటే, వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. So such premarital sex before marriage, some people may take it lighter. And they may say, oh, I sleep with one man or woman, now later I may get married to another person. But Bible says, no, even if you are sleeping with a prostitute, you are joined to that person. కాబట్టి కొంతమంది మరి యవనస్తులైన వారు సాధారణంగా వాళ్ళు తెలియజేస్తారు, ఏదో మేము అలాగా కలిసి జీవించాము, వివాహానికి ముందు అలా జీవించాము, వివాహం అయిన తర్వాత ఇంకొకళ్ళు వివాహం చేసుకుంటాం, వాళ్ళతో కలిసి జీవిస్తాం అని సాధారణంగా తీసుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. The Lord appointed this as a means where husband and wife come together in the context of marriage, where they leave their parents and they became one flesh. దేవుడు నియమించిన విధానం ఏంటంటే భార్యాభర్తలు అయిన వారు వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వారు ఏక శరీరమై ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ విధంగా వివాహాన్ని దేవుడు అనుమతించాడు. But then men like to abuse it, and men like to entertain these even outside the context of marriage. అయితే దీనిని వివాహానికి ముందుగా, వివాహం కాకుండా కూడా మరి లైంగికమైనటువంటి పాపాలలో కొనసాగుతూ మానవులు దానిని దుర్వినియోగపరుస్తున్నారు. So let us be very careful when the world around us is promoting all this kind of sexual immorality around us. Let us remember that, we are joined to Christ, we are married to Christ. కాబట్టి ఈ యొక్క లోకంలో మరి ఎటు చూసినా పాపము విస్తరిస్తుండగా అనేక రీతులుగా మరి యొక్క పాపాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ లోకంలో మనము జాగ్రత్తగా ఉంటూ మనము క్రీస్తుతో వివాహం కలిగిన వారమని, క్రీస్తు శరీరంలో ఏకభాగమై ఉన్నామని మనం గ్రహించుకోవాలి. And we also need to make sure that we don't take Christian liberty for granted and try to support the sins of this world. అట్లాగే మరి క్రైస్తవ యొక్క స్వాతంత్ర్యము కూడా, మన క్రీస్తునందు ఉన్నటువంటి స్వాతంత్ర్యము ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను చేయడానికి మనకు స్వాతంత్రం ఇవ్వట్లేదు. If the Lord prohibited certain sins, especially in the context of sexual sins, let us be very strict and say no to it. Let us seek God's help and ask His help for boldness to say no to such sins. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ విధమైన పాపాలను ఖండిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపాలలో పడే అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ధైర్యంగా మరి నో అని చెప్పగలిగే వారంగా ఉండాలి. So Christian liberty is not given to do things which God already prohibited. కాబట్టి క్రైస్తవ స్వాతంత్ర్యము అంటే ఏమిటి అంటే, దేవుడు ఏ పాపానైతే నిషేధించాడో ఆ పాపాన్ని చేయడానికి అవసరమైన స్వాతంత్ర్యం కాదు అది. So the freedom that we have in Christ does not give us freedom
to commit sins that God already prohibited. కాబట్టి క్రీస్తునందు మనకున్నటువంటి స్వాతంత్ర్యము దేవుడు ఏ పాపాన్ని అయితే నిషేధించాడో ఆ పాపాన్ని మరలా కొనసాగించడానికి ఇవ్వబడిన స్వాతంత్ర్యం కాదు. If anybody entertains or encourages such sins in the name of Christian liberty, you have to understand that such teaching is contrary to the scriptures and we should not entertain that. కాబట్టి ఎవరైనా మరి ఆ విధమైనటువంటి ఆ పాపం గురించి కొనసాగుతూ దాని గురించి బోధిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని మనము ఖండించే వారంగా ఉండాలి. You know, there were some cultic groups in this world which promoted polygamy. మరి ఈ లోకంలో కొన్ని తప్పుడు బోధలు చేసే కొన్ని సంస్థలు ఉన్నవి. I think some of you may know about Mormon Church. పోలిగమి అనే విధానంగా వారు బోధిస్తున్నారు. అందులో ముఖ్యంగా మార్మన్ సంఘం అనేది ఒకటి ఉన్నది. You know, in the earlier days when this cultic group was formed, they allowed men to marry more than one wife. వారి యొక్క బోధ ఏమిటంటే వారి ప్రారంభంలో సంఘంలో లేదా ఒక మనిషి ఒక పురుషుడు ఎంతమంది భార్యలనైనా వివాహం చేసుకోవచ్చు అనేది వారు బోధించేవారు. So this religion, this cultic group was formed in America. ఈ యొక్క సత్యమైనటువంటి బోధ చేసే సంఘము అమెరికాలో ప్రారంభించబడింది. So they are also called Latter-day Saints. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అంత్యకాలపు పరిశుద్ధులు వీరే అన్నారు. So they believe that the main prophet who founded this religion or this group, he got revelations from God. ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించినటువంటి ఆ ప్రవక్త ఆయన దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు అని వారు బోధించారు. And they claim to be special descendants of Israelis. వారు ఏం చెప్పుకుంటారంటే మేము ఇశ్రాయేలీయులకు వారసులము అని వారు చెప్పుకుంటారు. And then they formed a new group and generally we consider it as a cultic group. వారు ఆ విధంగా ఒక గ్రూప్గా ప్రారంభించబడ్డారు. ఇది అబద్ధ బోధ చేసే గ్రూప్ అది. And in the earlier days it was very common for the followers of this group to have more than one wife and they promoted polygamy. ఈ విధంగా వారు ఆ పూర్వక దినాలలో దీనిని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకునే బోధన వారు బోధిస్తూ వచ్చారు. But then that teaching is contrary to the explicit teaching in the Bible that we cannot have more than one wife. The Lord said, the Lord always encouraged, even in the Old Testament, the Lord said, husband and wife, they shall be one flesh. So by the explicit teaching of the scriptures, we can be sure that God allowed only one man to have only one wife. అయితే మరి వారు ఒక వ్యక్తి ఎంతమంది అయినా స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అనే బోధను అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధగా ఉన్నది. బైబిల్ ఏం చెప్తుంది? ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే కలిగి ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి వారు దానికి వ్యతిరేకంగా ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు అని చెప్పడం అనేది అబద్ధ బోధ ఉన్నది. There were some men in the Bible who took more than one wife, but they were doing it in rebellion against God. మరి దేవుడు బైబిల్లో కూడా ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది వివాహం చేసుకున్న వారు ఉన్నారు. అయితే వారు ఏం చేశారు? వారు దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా విరోధంగా వారు నడుచుకున్నారు. So we don't encourage the sins that they have committed. కాబట్టి వారు చేసినటువంటి పాపాలని బట్టి ఆ పాపాలను మనం ప్రోత్సహించాల్సిన పని లేదు. So you have a sinful desire to have more wives. You cannot take examples in the Old Testament and say, oh, this man, this person had more wives, so let me also have. It is all right. నీకు ఎక్కువ మంది భార్యలు కావాలని నీకు ఆలోచన ఉందనుకో, అప్పుడు నువ్వు వెళ్ళిపోయి పాత నిబంధనలో ఎవరో కొన్ని చూపించి దావీదును సొలొమోను సాంసోను చూపించి ఇదిగో వీళ్ళకి ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, నేను కూడా కలిగి ఉండటం తప్పేముంది అని చెప్పకూడదు. No, the Bible explicitly talks about their sins that they have committed. And most of these men who had more wives described in the Bible, they also had a lot of problems. అట్లాగే మరి ఇలాగే చెప్పడం అనేది ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండవచ్చు అని చెప్పడం అనేది తప్పు. మొదటిగా అలాగే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నవారు కూడా ఇంకా ఎక్కువ సమస్యల్లో ఉన్నారు వారు. And they had to live and face the consequences of sin that they have committed against God's explicit command to have only one wife. మరి ఒక పురుషుడు ఒక స్త్రీనే కలిగి ఉండాలని చెప్పిన ఆ ఆజ్ఞను వారు మీరి ఎక్కువ మందిని వారు వివాహం చేసుకోవడం ద్వారా వారు తమకు తాముగా శిక్షకు పాత్రులుగా ఉంటున్నారు. వారు మరి జవాబు చెప్పుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని ఆజ్ఞను మీరిన వారుగా ఉంటున్నారు. So let us not take Christian liberty for granted in such a way to the point that we go and violate clear commandments that God already gave.
కాబట్టి మరి క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని మనము దుర్వినియోగపరిచే వారంగా ఉండకూడదు. మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరి మనము నడుచుకునే వారంగా ఉండకూడదు. But in certain cases, we may come across situations where we need to exercise charity even to others. మరి కొన్ని సందర్భాల్లో మనము దాతృత్వాన్ని, ఇతరులకు సహాయం చేసేదాన్ని మనం కలిగి ఉండవచ్చు ఎక్కువగా. Sometimes we have to exercise Christian liberty with much discernment in certain situations in our day-to-day life. ఈ యొక్క క్రీస్తులో మనం కలిగినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనము ఇతరులకు దాన ధర్మాలు చేసే విషయంలో, మరి సహాయం చేసే విషయంలో దాన్ని మనం విస్తరింపజేసుకోవచ్చు. Here, Paul is also giving us the example of the matters of eating food. మరి పౌలు ఇక్కడ ఆహారం గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. You know, some people, they may have certain preferences, especially the new believers who became part of the early church. Many of them were Jews and they didn't eat certain kinds of food. మరి ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారి సంఘంలో విశ్వాసులైన వారు ఎక్కువ మంది యూదులై ఉన్నవారు. వారు అన్ని రకాలైనటువంటి భోజనాలు వారు చేసేవారు కాదు. As part of the ceremonial law and the laws that the Lord gave in the Old Testament, the Lord clearly prohibited them from eating certain kinds of meat. మరి కొన్ని రకాలైనటువంటి మాంస పదార్థాలను వారు తినవద్దని చెప్పేసి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క శాసనాల్లో, ధర్మశాస్త్రంలో, నియమాల్లో వారికి ఇవ్వడం జరిగింది. But after the coming of Lord Jesus in the new covenant, we can see God encouraging us to eat all kinds of meat. మరి అయితే నూతనమైనటువంటి నిబంధనలో క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మనం అన్ని రకాలైనటువంటి మాంసాలు తినడానికి మనం ప్రోత్సహించబడుతున్నాం. So the Gentiles who became part of the church, they started to eat all kinds of meat. కాబట్టి ఆ విధంగా మరి అన్నిల్లో నుండి సంఘంలో సభ్యులైన వారు సాధారణంగా అన్ని రకాల మాంసాలు వారు తింటున్నారు. And the Jews who became part of the church, they still continued not to eat certain types of meat. అదేవిధంగా యూదుల్లో నుంచి సంఘంలో చేర్చబడిన వారి ఆచారం ప్రకారం కొన్ని మాంసాలను వారు నిషేధిస్తూ ఉన్నారు. Should we create a division in the church and despise others because of their preference for certain kind of meat? ఈ యొక్క భోజన పదార్థమును బట్టి, ఆహారమును బట్టి, మాంసాలను బట్టి మరి ఈ విధమైనటువంటి విభేదాలు తీసుకురావచ్చా? And this is an area where we can exercise Christian liberty. ఇలాంటి చోట్ల కూడా మనం క్రీస్తు యొక్క స్వాతంత్రాన్ని మనం కలిగి ఉండవచ్చు. Some members in the church, they may not like certain food and they may abstain from it, but some may eat it. మరి కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు వారు ఇష్టపడకపోవచ్చు, వాటికి దూరంగా ఉండొచ్చు. కొంతమంది వాటిని తినవచ్చు. So in such occasions, we should be charitable to others. We should not be going and criticizing and distancing from them because they prefer certain kind of food or they don't prefer certain kind of food. వీరి ఆహారం తింటున్నారు, వీరు తింటలేదని, తినని వాళ్ళని మనము వాళ్ళని బట్టి భేదాభిప్రాయాలతో మనం చూడకుండా వారి పట్ల దయాదుగుణం కలిగి మనం నడుచుకోవాలి. So there are certain contexts in our day-to-day life where we can exercise Christian liberty without committing sin, and the example I gave is such an example. అయితే మరి ఖచ్చితంగా మనము క్రీస్తులో మనం కలిగినటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనము కొన్ని రకాలుగా మనం చూపించవచ్చు. ఖచ్చితంగా మరి పాపం విషయంలో మాత్రము వాటికి మనం దూరంగా ఉండాలని మరి ముందుగా నేను మీకు కొన్ని ఉదాహరణలు తెలియజేశాను. But we, as Paul warned us, let us not take Christian liberty to promote sin, to promote things that God already prohibited. అయితే పౌలు మరి వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని దేవుడు నిషేధించినటువంటి ఆ పాపముల విషయంలో మరి కొనసాగవద్దు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. Let us pray and seek God's help that Lord will give us discernment on how to exercise Christian liberty in our day-to-day life. ఈ క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో, అందులో ఏ విధంగా మనం ఎదగాలో, మరి అనుదిన జీవితంలో ఏ విధంగా మనం ముందు కొనసాగాలో ఆ విషయంలో ప్రభు మనకి మరి వివేచన జ్ఞానమును అనుగ్రహించును గాక.